సో ఎలాంటి స్టేజ్‌లో వస్తారు? చాలా మంది ఏముండదులే, ఉబ్బులే కదా, లేకపోతే చిన్న నొప్పులే కదా, వాపే కదా అని నెగ్లెక్ట్ చేసి తీవ్రమైన స్థితిలో మనకి మన వాస్కులర్ సెంటర్‌కి అనేది రావడం జరుగుతుంది. మన చిరంజీవి హాస్పిటల్‌లో ప్రెజెంట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది అడ్వాన్స్ స్టేజెస్‌లో వస్తున్నారు. ఓకే. అడ్వాన్స్ స్టేజెస్ అంటే ఎలా ఉంటాయంటే పుండ్లు పడిపోవటము, ఓకే. కాళ్ళల్లో రక్తం గడ్డ కట్టడము, ఓకే. తీవ్రమైన నొప్పి, వాపు, హ్మ్. సెల్యులైటిస్ అంటే ఇన్ఫెక్షన్ అయిపోయి కాలంతా ఎర్ర పడిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి ఉండడము. ఓకే. ఆ ఇన్ఫెక్షన్ కూడా రికరెంట్ గా అంటే 4-5 సార్లు ఇన్ఫెక్షన్, సెల్యులైటిస్ అంటారు, ఊర్లో అడ్మిట్ చేస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు, రైట్. అది తగ్గిపోగానే పంపించేస్తారు. కానీ దానికి లోపల ఉన్న అంతర్గత కారణం ఏంటి, అండర్లయింగ్ రీజన్ అనేది మనం చూసుకోవాలి. పైపెచ్చు షుగర్ పేషెంట్స్ లో ఇది ఇంకా ప్రమాదం కింద మారుతుంది, షుగర్ బీపీ ఉన్న పేషెంట్స్ లో. ఓకే. సో షుగర్ వల్ల నార్మల్ గానీ ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎవరిలో అయితే వారికోస్ వెయిన్స్ ఉన్నాయో వాళ్ళకి ఇంకా ఈ సెల్యులైటిస్ అనేది కూడా చాలా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంటుంది. ఓకే. సో ఇలాంటి అడ్వాన్స్ స్టేజ్ లైక్ బ్లీడింగ్, మానవ పుండు కింద ఉండిపోయి ఎన్నో వేళ్లగా పుండు అలాగా మానకుండా ఉండి కొంతమందిలో క్యాన్సర్ కింద కూడా మానిపోతా ఉంటదమ్మా. ఓకే. ఇంకొంతమందిలో డివిటీ అనేది ఇంకొక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. అంటే రక్తం మెయిన్ రక్తనాళము కూడా గడ్డ కడుతుంది. ఈ బ్లడ్ అంతా కాలంలో జమ అయిపోయి ఉండడం వల్ల ఈ రక్తం కూడా గడ్డ కట్టి డివిటీ అనేది ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అంటాం. ఎందుకంటే ప్రాణాంతకమైన జబ్బు అది. లోపల ఆ క్లాట్ అనేది పైకి వెళ్తే చాలా ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి జబ్బుతో కూడా ప్రెజెంటేషన్ అవుతూ ఉంటారు, హాస్పిటల్కి వస్తూ ఉంటారు.